ఓకే ఓకే. సో ధర్మవరం మై విజిట్ టు ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడున్న స్ట్రెంత్, వాళ్ళ యొక్క ఇబ్బందులు, పర్సనల్ యొక్క ప్రాబ్లమ్స్ వీటన్నిటి కూడా రివ్యూ చేసాము. అట్లాగే కొన్ని ఇంపార్టెంట్ విలేజెస్ యొక్క పార్ట్ 4 హిస్టరీ షీట్లు కూడా స్టడీ చేయడం జరిగింది. ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ తర్వాత అన్నట్లుగా ఇప్పుడు మనం ఒకటి స్టడీ చేస్తున్నాము. సో బిఫోర్ జరిగినటువంటి గొడవలకు సంబంధించి ఏమైనా ఇప్పుడు కూడా లీడ్ ఉంటుందేమో అనేసి వాటిపైన కూడా రివ్యూ ఒకటి చేస్తూ ఉన్నాము. అట్లాగే కొన్ని విలేజెస్లో కొంత ఘర్షణ వాతావరణం అనేది నెలకొని ఉంది. అది ఒకటి పార్టీ పరంగా చేంజెస్ జరగడము, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడము, ఇట్లాంటివి కొన్ని. తర్వాత అధికారం పరంగా అంటే ఆ ప్లేస్లో డామినెన్స్ కోసం, అంటే తమ యొక్క ప్రభావం కోసం కొంత ఘర్షణ అనేది ఉంది. అట్లాగే కొన్ని రకాల చిన్న చిన్న ఉద్యోగాలు, అంగన్వాడీ టీచర్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తీసేయడము, ఉంచడం అనే దానిపైన కూడా కొంత ఘర్షణ కనిపిస్తుంది. సో వీటన్నిటి దృష్ట్యా మేము పబ్లిక్కి మంచి పోలీసింగ్ అందించడం కోసం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ఎవరు కూడా గొడవ పడకూడదు. ఏదైనా ఉంటే దాని రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాలి తప్ప గొడవలు పెట్టుకోవడం, తన్నుకోవడం అనేది ఒక సభ్య సమాజం యొక్క లక్షణం కాదు అది. సో దానిని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతున్నాం. అట్లాగే పోలీస్ పరంగా కూడా నిష్పక్షపాతంగా పనిచేస్తాం మేము. ఎవరి పట్ల కూడా ఎక్కువగా సానుభూతి కలిగి ఉండటం అట్లా కాకుండా వాస్తవంగా ఏం జరిగిందనేది దాన్ని బట్టి విచారించి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే కేసులు విషయంలో కూడా నిష్పక్షపాతంగా పనిచేయడం జరుగుతుంది. ఎక్కువగా గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ట్రబుల్స్ క్రియేట్ చేసేటువంటి వ్యక్తుల పట్ల కూడా కఠినంగా ప్రవర్తిస్తాము, కఠినంగా వాడిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే బాధితుల పట్ల సానుభూతిగా వ్యవహరించడం అనేది కూడా చేస్తాము. ట్రబుల్ మాంగ్ విలేజెస్, సమస్యలటువంటివి, సమస్యాత్మక విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఒక వాచ్ పెట్టడం, ఇంటెలిజెన్స్ ఇంకా ఇన్పుట్స్ పెంచుకొని ముందుగానే సమాచారం సేకరించి ఇనీషియల్ స్టేజ్లోనే, అంటే సమస్య మొదట్లో ఉన్నప్పుడే దాన్ని పరిష్కరించడానికి మేము కృషి చేస్తాం, దాన్ని ప్రివెంట్ చేయడానికి మేము కృషి చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేషను ఎప్పుడు ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని తీసుకోవడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే విలేజ్ విజిట్స్, విలేజ్లో మీటింగ్స్ పెట్టడం, పీస్ కమిటీ మీటింగ్లు ఇట్లాంటి వాటిని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాము. ఆల్రెడీ ఉన్న వాటిని కంటిన్యూ చేస్తాము. ప్రతి ఒక్క కానిస్టేబుల్కి కొన్ని విలేజెస్ అనేది ఇచ్చి ఆ విలేజెస్లో ఉన్నటువంటి సమాచారాన్ని, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కలెక్ట్ చేసే విధంగా, ఇన్ఫర్మేషన్ ఆధారంగా అక్కడ ఎటువంటి ఫర్దర్ గొడవలు జరగకుండా ఉండటం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఏ విషయాన్నైనా సరే యూత్ ఎక్కువగా, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా తమ చదువుకి, తమ అభివృద్ధికి తమ సమయాన్ని ఖర్చు పెట్టాలి తప్ప అనవసరమైన గొడవలకు రాకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దానివల్ల వాళ్ళు ఫర్దర్ కెరీర్ అనేది దెబ్బతింటుంది. ఒక కేసు ఉన్నట్లయితే ఆ కేసు రికార్డ్ అనేది వాళ్ళకి వాళ్ళ కెరీర్ పైన ఒక మచ్చలాగా తయారవుతుంది. సో ఇలాంటి వాటిలో యూత్ అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు అనేసి ఒకరి విజ్ఞప్తి. అట్లాగే యూత్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైపు రకరకాల వాళ్ళ సొంతంగా వాళ్ళంతా ఎదగడానికి, లైక్ కొంత అంత ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు డ్రైవింగ్ నేర్చుకోవడం, ఇలాంటి వాటిలో కొంచెం వొకేషనల్ కోర్సెస్ అట్లాంటి వాటిలో ఇంట్రెస్ట్ చూపించి మంచి ఉపాధి పొందాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే సత్యసాయి జిల్లాకి కొంత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా వస్తుంది. కాబట్టి దాని దృష్ట్యా యూత్ తమ కెరీర్ని ముందుకు నడిపించుకోవాలని చెప్పి అనవసరమైన గొడవలు రాకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీస్ పరంగా కూడా యూత్కి ఏమైనా చేయటము, వాళ్ళు ఎంకరేజ్ చేయటము, ఫ్యూచర్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా పోలీస్ తరఫున కూడా చేయగలిగేవి ఏమైనా ఉంటే కనుక మేము ప్లాన్ చేసి వాటి ప్రకారం కూడా వాళ్ళకి వర్కౌట్ చేస్తాం. ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఉన్న యూత్ని వేరే విధంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని గొడవల వైపు వెళ్లకుండా ఉండటం కోసం పోలీస్ తరఫున కూడా కృషి చేస్తాం.